హాయ్ అండి. ఎట్టున్నారండి మీరంతా? నేనండి మీ గోదావరిల అమ్మాయినండి. మీకు వీడియోతో వస్తానని చెప్పాను కదండీ! అందుకని చెప్పి బంగాళదుంప కుర్మాతో మీ ముందుకు వచ్చేసామండి. కొద్దిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న రకంగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని దాన్ని కొంచెం వేడెక్కనివ్వాలండి. మాకు కొంచెం రుచులు ఎక్కువండి, గోదావరి వాళ్ళం కదండి. అందుకని మాకు టేస్ట్లు అన్నీ బాగుంటాయండి. మీరు కూడా చేసి ట్రై చేయండి. అందులో కొంచెం నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు వేసుకున్నామండి. అవి ఏగుతూ ఉంటాయండి. అవి ఏగే లోపలండి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా కోసి పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఒక్కోటి కింద కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఏగుతూ ఉంటాయండి. అలాగా ఈ లోపల ఉల్లిపాయలు కూడా కోసుకోవాలండి. పలావ్ మసాలా సరుకుల్లో మేము మరాఠీ మొగ్గ వేసుకున్నామండి. మీరు కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని ఆ రకంగా కోసుకొని వాటిని కూడా వేసి వేపుకోవాలండి. అన్నిటిని ఇట్లా వేపుకున్న తర్వాత అవి కొంచెం బంగారపు రంగులోకి వస్తాయండి. అట్లా బంగారపు రంగులోకి వచ్చిన తర్వాత అప్పుడు వరకు వేపుతూ ఉండాలండి, వాటిని వచ్చేంత వరకు. అట్లా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని దాన్ని గిరాగిరా తిప్పుకోవాలి. తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి నేనైతే. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగా కలుపుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుందండి. అప్పుడు తినడానికి మంచి టేస్టీగా ఉండదండి. అందుకని చెప్పి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగే వరకు కొంచెం కలుపుకోవాలండి. తర్వాత మనం ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలండి. అట్లా బంగాళదుంప ముక్కల్ని వేసుకొని గిరాగిరా గరిటెట్టుకొని తిప్పేయాలండి. కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అండి గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. లోపల కారం కూడా ఫ్రై అవుద్దండి. మొత్తం అన్నీ అట్లా ఫ్రై అవుతూ ఉంటాయండి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న రకంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. టేస్ట్కి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి.
అది కాదండి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఉడుకుతూ ఉంటాయండి. అట్లాగా ఉడుకుతూ ఉన్నప్పుడు బంగాళదుంపలు కూడా నీళ్ళతో పాటు ఉడుకుతూ ఉంటాయండి. అలా ఉడికిన తర్వాత మొత్తం అంతా దగ్గర పడద్దండి. అలా దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేసుకోవాలండి. కుర్మా అని చెప్పాను కదండి, మరి కుర్మాకి పెరుగు యూజ్ అయ్యిద్ది కదండి, అందుకని చెప్పి పెరుగు వేసుకోవాలండి. ఆయ్. పెరిగేసుకున్నాం కదండి. పెరిగేసుకున్న తర్వాత ఓసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఆయ్. అలా కలుపుకున్న తర్వాత అండి టేస్ట్ చూసుకోండి ఒకసారి. మీకు ఉప్పు చాలకపోయినా కారం చాలకపోయినా మళ్ళీ కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలండి. వేసుకున్నాకండి మొత్తం కలవడానికి ఒకసారి మళ్ళీ కలుపుకున్నామండి మేము. మీరు కూడా అట్లాగే కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం సేపు ఉడుకుద్దండి. అట్లా ఉడికిన తర్వాత అండి గార్నిష్కి కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. అట్లా వేసుకొని తర్వాత ఒక బౌల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి కుర్మా ప్రాసెస్. పొటాటో కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.